హాయ్ హలో వెల్కమ్ టు లాంగ్ ట్రక్ వాలా. సో ఇవాళ ఏంటంటే మన బండికి అయితే ఆయిల్ చేంజ్ చేపిస్తున్నాం. ఆయిల్ మొత్తం నల్లగా అయిపోయింది, చూసుకోవచ్చు. ఇక్కడ అయితే మొత్తం ఆయిల్ తీసేసి కొత్తది వేయాలి. ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అలాగే చూసుకుంటే ముందు కూడా మెకానిక్ అయితే ఇంజన్ టైట్ చేస్తున్నాడు. ఇంజన్ కట్టాలు బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆయిల్ తేవాలి కాబట్టి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. మామ కూడా బండి ఆపుకొని ఉన్నాడు. వెళ్తున్నాం, బస్ స్టాండ్లో అయితే వెళ్తున్నాం. ఇది లొకేషన్ వచ్చేసి ఐజా వచ్చేసినాం. ఆల్మోస్ట్ షాప్ కాడికి అయితే వచ్చేసినాం. ఇదే అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు తీసుకున్నా కానీ ఇక్కడే తీసుకుంటాం. ఆయిల్ తీసుకున్నాం. ఏంటంటే వైపర్లు పోయినాయి మన బండికి. ఆయిల్ వచ్చేసి ఇదే. ఎంత ఉందంటే దీని మీద అమౌంట్ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి కదా. అయిపోయింది, బిల్లు అంతా అయిపోయింది మనకి. మామ అయితే ఆయిల్ డబ్బాన్ని పట్టించేసినాం మామకి, ఎందుకంటే మనం వీడియో తీయాలి కదా. సో ఫైనల్గా అయితే బండి కాడికి వచ్చేసినాం. ఆయిల్ బండి కాడ పెట్టి ఏంటంటే ఇప్పుడు మనం ముందుకెళ్ళి బండికి ఏది హౌజింగ్ ఆయిల్ తీసుకొని రావాలి. హౌజింగ్ ఆయిల్ లేదు ఇప్పుడు మన బండికి. హౌజింగ్ ఆయిల్ కూడా తెచ్చినాం, ఎందుకంటే హౌజింగ్ ఆయిల్ పోయేటప్పుడు మన ఆయిల్ అయితే ఇంజన్లో ఆల్మోస్ట్ మనం వచ్చేసరికి అంతా పోసేసినారు. ఇంజన్ నన్ను అయితే ఆయిల్ పోసేసిండు బాయ్. ఇంకొంచెం ఉంది, దాన్ని కూడా పంపాలి ఎటో ఒక సైడు. చూసుకోవచ్చు మనం ఆయిల్. ఓకే, మామ అయితే ఫిల్టర్ తిప్పుతున్నాడు, ఎందుకంటే పాతది మొత్తం అది తెచ్చి కూడా చాలా రోజులు అయింది దాన్ని వేసి. ఇప్పుడైతే మనం కొత్తది వేసుకోవాలి కాబట్టి దాన్ని ఓపెన్ చేసి తీసేయాలి మొత్తం బయటికి. దాన్ని తీసి కొత్తది వేసుకోవాలి. ఆయిల్ లిమిట్ అయితే అంతా ఓకే ఉంది. హౌజింగ్ ఆయిల్ పోసుకోవాలి, చెప్పినది ఇందాక హౌజింగ్ ఆయిల్ తీసుకురానికి పోతున్నాం అని. హౌజింగ్ ఆయిల్ అయితే మనకు వచ్చేసి 2 లీటర్లు పడుతుంది. అది పోవట్లేదు అసలు లోపలికి. ఆయిల్ అయితే చూసుకొని పోయాలి కదా. హౌజింగ్ ఆయిల్ కూడా మనం చూపించలేదని, బట్ ఏంటంటే బ్లాక్ అయిపోయింది మొత్తం. ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అయిపోయింది, హౌజింగ్ ఆయిల్ పోయడం అయిపోయింది. దాన్ని మంచి టైట్ చేసుకొని, ఇంకోటి ఏంటంటే మన బండి బాడీ బోల్టాలు లూజ్ అయినాయి, అక్కడ కూడా వెళ్ళి బాడీ బోల్టాలు లూజ్ చేయించుకోవాలి. హౌజింగ్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే కొత్తది పోసేసినాం కదా, ఇప్పుడు కూడా అది క్లోజ్ చేయాలి. మనకేంటంటే డాడీ అక్కడ కూర్చొని ఉన్నాడు. మామన వైపర్లు పోయినాయి కదా మన అవి సెట్ చేసుకుంటున్నాం. కానీ నాకు సంథింగ్ ఏంటంటే అవి పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. పెట్టడానికి రావడం లేదు అసలు. అవి లాగా అయితే పెట్టేసిన. అసలు ఓపెన్ చేయడం నచ్చలేదు, అది ఫెయిల్ అయిపోయినాయి మొత్తం కట్ అయిపోయినాయి కింద ప్లాస్టిక్. ఏం చేయాలో తెలుస్తలేదు మాచా. తీసి పాడేసి మొత్తం కొత్త వేయాలి. ఎందుకంటే నేను నైట్ వెళ్ళేటప్పుడు ఫుల్ వాన పడింది. అయితే అద్దం మొత్తం అది పోయింది కదా, ఫెయిల్ అయినందుకు అసలు అద్దం మీద నీళ్ళు పోవట్లేదు అసలు సైడ్కి, అట్లనే ఉంటున్నాయి. అందుకని కొత్తవి ఏదైతే అది ఇంకా ఎట్లా వాళ్ళ బండి పని చేపిస్తున్నాం అనేసి కొత్తవి అయితే తెచ్చినాం. కొత్తవి తెచ్చి వేయాలి. లాక్లు ఏమో ఓపెన్ కావట్లేదు, అసలు ఎట్లా పెట్టాలో తెలుస్తలేదు. మా దేవుడా, పిచ్చి తెంగుతుంది ఇలా పెట్టాలంటే. ఎంతసేపు నాయనా. ఓ
అయిపోయింది పెట్టడం. అది సెట్ కాలేదు మనకు, పెట్టేసినాం కానీ సెట్ కావాలని చెప్పేసి మనం అయితే ఎట్లనో లాగైతే పెట్టేసినాం. సో ఫైనల్ అయితే మొత్తానికి అయితే పెట్టేసినాం మచ్చా. మామ అయితే మన బండి కాడికి వచ్చిండు. ఇక్కడ అంతా గ్యాంగ్ అవుతుంది. డాడీ వచ్చేసిందో అందరూ వచ్చేసి ఇప్పుడైతే మనకి ఫైనల్గా అయితే ఆయిల్ చేంజ్ చేయడం అయిపోయింది బండికి. ఇప్పుడు మనం వెళ్ళి కట్టాలు చేయించుకోవాలి కాబట్టి బండికి తీస్తున్నాడు మామ ఎక్కిన డ్రైవింగ్కి. ఎందుకంటే మనం చేయొచ్చులే కానీ వీడియోలు తీయడానికి ఉండాలి కదా. అయిపోయింది మొత్తం. ఇప్పుడు వెళ్ళాలి కట్ట పోయి బాడీ బోల్టాలు లూజ్ అయినాయి, బాడీ బోల్టాలు చేయించుకోవాలి ఇప్పుడు పోయి. ఓకే మిస్టేక్ ఏంటంటే ఇల్లాయిల్మెంట్ చేపిస్తున్నాం. వీల్ పాయింట్ చెకింగ్ అయితే వచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే వీల్ పాయింట్ చెక్ చేసేటప్పుడు మా దోస్తులు ఫోన్ చేసి నేను కాలేజ్ కాడికి పోయినా. సో ఏంటంటే మొత్తం వీడియో తీయలేదు, అది ఎట్లా చేస్తారు అనేది. ఓకే బట్ మళ్ళా డిక్స్లు అయితే బాగానే ఉన్నాయి, ఎంత బాగానే ఉన్నాయి. అయిపోయింది వీల్ ప్యాంట్ చెకింగ్ అయితే అయిపోయింది. నేను సంథింగ్ చెప్పిన కదా, కాలేజ్కి వెళ్ళేసి వచ్చిన. ఇక్కడ చూసుకోవచ్చు మన బాడీ బోల్టాలు అయితే లూజ్ అయిపోయినాయి. అన్నీ బాడీ బోల్టాలు టైట్ చేసుకోవాలి. ఇంకోటి సంథింగ్ ఏంటంటే కొన్ని బాడీ బోల్టాలు కట్ అయినాయి, మనం కొత్తవి తెచ్చినాం. ఒక బోల్ట్ వచ్చేసి 100 పడుతుంది. ఎన్ని అంటే 4-5 తెచ్చినాం, సంథింగ్ అంత ఐడియా లేదు. చెకింగ్ చేస్తున్నాడు, కింద మామ అయితే ఉన్నాడు, పైన అన్న అయితే మిషన్తో టైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం మిషన్తో టైడ్ చేసుకోవాలి, చేతులతో ఆన్ చేసినాం అనుకో ఎందుకంటే అంత టైట్ పట్టుకోదు కదా. మిషన్ అయితే కొద్దిగా టైట్ ఉంటుంది. మనం పత్తి లోడ్ హెవీ లోడ్ వేసినా కూడా బాడీకి ఏమి ఎఫెక్ట్ పడదు. చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు. ఏంటంటే బాడీ బోల్టాలు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బండి మనం ఊగా నడపడం ఒక్కటి ఇంపార్టెంట్ కదా, మనం బండి కండిషన్ ఉందా లేదా చూసుకోవడం ఇంపార్టెంట్. బండి ఎవడైనా నడుపుతాడు, సంథింగ్ అది పెద్ద గొప్పేం కాదు. బండి మొత్తం చెక్ చేసుకోవాలి కదా మామ. అంతా చెకింగ్ అయితే అయిపోయింది. ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఎందుకంటే మనకు బాడీ ఎక్కువ అవుతుంది కాబట్టి వీల్ బోల్టాలు కట్ అవుతాయి. సంథింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఫైనల్గా ఓకే బాయ్ మామ.